హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో అసలు విలన్స్ ఉన్నారా లేరా అనేది మాట్లాడుకుందాం. అదే కాకుండా ఈ మూవీ రన్ టైం ఏంటి, అలాగే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, మనకి పార్ట్ 1లో ఫహద్ ఫాసిల్ చూపించారు, అలాగే పుష్పరాజ్ అన్నయ్యని చూపించారు, అలాగే మంగళం సీను చూపించారు, అలాగే జాల్ రెడ్డిని చూపించారు, అలాగే ద్రాక్ష అయితే చూపించారు భయ్య. ఇంతమంది పార్ట్ 1 అంటే జర్నీ స్టార్టింగ్లో అనమాట. పుష్పరాజ్కి ఇంతమంది శత్రువులు అయితే ఉన్నారు, అదైతే మనకి అయితే చూపించారు భయ్య. అయితే పుష్ప 1లోనే మనకి చాలా మంచి విలన్స్ అయితే పరిచయం చేశారు భయ్య. ఎక్స్పెషల్గా అనమాట క్లైమాక్స్లో వచ్చిన ఫహద్ ఫాసిల్, అసలు అతని క్యారెక్టర్కి ఎవరైనా సరే గులాం చేయాల్సిందే. అలా అతని క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అందరికీ అనమాట. ఇప్పుడు మంగళం సీను కన్నా సరే ఫహద్ ఫాసిల్ క్యారెక్టరే చాలా మందికి నచ్చింది, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ భయ్య, ఇప్పుడు పార్ట్ 2 మీద విలన్స్ మీద ఎక్స్పెక్టేషన్ గట్టిగా ఉంటాయి భయ్య. ఎవరైనా సరే విలన్స్ అంటే అసలు ఎవరు ఊహించుకుని విలన్స్ ఉండాలి. పార్ట్ 1లో జర్నీలో స్టార్ట్ అయిన విలన్స్ని చూపిస్తే కిక్ ఉండదు, ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేయరు, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ట్రైలర్లో ఎవరెవరిని చూపించారు, మంగళం సీన్ను చూపించారు, అలాగే ద్రాక్ష చూపించారు భయ్య. వాళ్ళకి అంత భారీ క్యారెక్టర్ ఇవ్వలేదని నాకైతే అనిపించింది పార్ట్ 2లో. అదే కాకుండా దీంట్లో కొద్దిగా భారీ క్యారెక్టర్ అంటే ఫహద్ ఫాసిల్ది. ఆయన పోలీస్ ఆఫీసర్ నుండి ఆర్మీ డ్రెస్లో అయితే కనబడ్డారు భయ్య. అంటే ఇప్పుడు పుష్పరాజ్ని పోలీస్ అయ్యి ఆపలేను, అలాగే ఆర్మీ అయితే ఆపగలను అన్నమాట. ఆయన ఆర్మీలో జాయిన్ అయ్యి పుష్పరాజ్ని ఆపుతున్నాడు అని అనుకుందాం. అంటే ఆయన క్యారెక్టర్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది అనుకున్నాం. దాని తర్వాత ట్రైలర్లో జగపతి బాబు గారిని అయితే చూపించారు భయ్య. జగపతి బాబుని మనకి ఎలా చూపించారు, ఒక చాలా పెద్ద పొలిటీషియన్ మ్యాన్ అయితే చూపించారు. అలాగే పుష్పరాజ్ అన్నని అయితే చూపించారు భయ్య. పుష్పరాజ్ అన్న క్యారెక్టర్ కూడా అంత లేదు నాకు అనిపించింది. దాని తర్వాత జాల్ రెడ్డిని అయితే అసలు చూపించలేదు భయ్య. అసలు జాల్ రెడ్డి అసలు ఉన్నాడా లేడా అని అయితే చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. ఒకవేళ ఉంటే మాత్రం మంచి పోటీ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే పార్ట్ 1లో అతన్ని కొలబొడి చేశాడు పుష్పరాజ్. దాని కారణంగా పార్ట్ 2లో రివెంజ్ తీసుకోవాలి అని అనమాట. జాల్ రెడ్డి అతని మీద కసిగా ఉంటాడు భయ్య. అయితే వీళ్ళందరూ మనకి పార్ట్ 2లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండేది జగపతి బాబు గారు ఒక్కరి. దానివల్ల ఇప్పుడు అసలు విలన్స్ ఉన్నారా అని చెబుతున్నారు. అదే కాకుండా ట్రైలర్లో ఇంకొద్దిగా చూసినట్టయితే మనకి కత్తులతో ఒక ఫైట్ సీన్ అయితే కనబడింది భయ్య, అది పోర్ట్లో అనమాట. అదే ఇవన్నీ చూశాక భయ్య విలన్స్ ఉన్నారు, కానీ పార్ట్ 1లో ఉన్న విలన్సే ఉన్నారు అని చెప్తున్నారు భయ్య. ఇలా అయితే మూవీ మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గుతుంది నాకు తెలుసు అనమాట. అయితే ఏం జరుగుతుందో చూడాలి. డిఫరెంట్ విలన్ని పెడితే బాగుంటుంది. నాకు తెలిసి చైనా నుండి, అలాగే మురుగన్ అన్నారు, మురుగన్ కూడా విలన్గా పెడతారు అనుకుంటున్నాను నేనైతే. ఏం జరుగుతుందో చూడాలి భయ్య. దాని తర్వాత ఈ మూవీ రన్ టైం ఏంటి అన్నది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఈ మూవీ రన్ టైం వచ్చి భయ్య ఇప్పుడు ప్రజెంట్ అనమాట 3 hours 10 minutes అయితే ఉంది. సెన్సార్ ఇంకా పూర్తి చేసుకోలేదు. పూర్తి చేస్తే అనమాట ఈ మూవీ దాదాపు 3 hours అనమాట కొద్దిగా తగ్గుతుంది. అంటే 2 hours 58 minutes, లాస్ట్ 55 minutes అయితే ఉండబోతుంది ఈ మూవీ రన్ టైం అనమాట. అయితే భయ్య ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనమాట అసలు ఊహించుకున్న రేంజ్లో అయితే ఉన్నాయి ప్రజెంట్ అనమాట. కానీ ట్రైలర్ చూశాక చాలామంది నెగిటివ్గా చెప్పారు, అలాగే పాజిటివ్గా కూడా చెప్పారు భయ్య. నెగిటివిటీ ఏంటంటే రొటీన్ స్టోరీ, ఇది రివెంజ్ స్టోరీ అంటున్నారు. రివెంజ్ స్టోరీ అంటే మనం చాలా సినిమాల్లో అయితే చూస్తున్నాం, అదే రకమైన రొటీన్ స్టోరీ. రివెంజ్ ఏంటి, అసలు పార్ట్ 2 మీద మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఈ విధంగా చేస్తున్నారు అని కొంతమంది అయితే చెప్తున్నారు భయ్య. ఇలా అయితే నిజంగా పుష్ప మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతుంది, రొట్ట స్టోరీ ఉండకుండా. అదే కాకుండా ఇది రివెంజ్ స్టోరీ అంటున్నారు, అదే కొద్దిగా నాకు డల్ అనిపిస్తుంది. రివెంజ్ స్టోరీ అంటే ఎవరు ఎక్కువ చూడలేరు భయ్య. కొద్దిగా రొమాన్స్ కూడా యాడ్ చేయాలి, శ్రీవల్లితో కొద్దిగా మంచి సీన్లు కూడా పెట్టాలి. అంటే ఆమెను చంపేస్తారు, అందుకనే రివెంజ్ స్టోరీ అంటున్నారేమో నాకు తెలిసి. అయితే ఈ విధంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. కానీ డే 1 దాదాపు 300 కోట్ల నుండి 500 కోట్ల దాకా కొట్టవచ్చు నేనైతే అనుకున్నా. మీరు ఎంత అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.